తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్ బాబు ప్రతిభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన 7వ ధ్వజావారి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఐఏఎస్ అధికారి దేవసేన సమక్షంలో ప్రారంభించారు. 7వ ధ్వజ యొక్క ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ బస్ ఒక మొబైల్ ల్యాబ్ గా రూపొందించారు. దీనితో ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రాక్టికల్ లెర్నింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా తయారు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు ల్యాబ్ ను పరిశీలించి 7వ ధ్వజ ఫ్లో బస్ బృందం తీసుకున్న ఈ ప్రయత్నానికి అభినందనలు తెలియజేశారు. మధులాష్ బాబు ఆవిష్కరించిన ఈ సాంకేతికత విద్యా వ్యవస్థపై ఉన్నతమైన ప్రభావం చూపుతుందని ప్రశంసించారు. ఈ ఆవిష్కరణను గుర్తించి జార్జ్ మాసన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుండి $1,00,000, ఎస్ఎస్ఐఈ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ నుండి 25 లక్షల నిధులు లభించాయన్నారు. ఈ సందర్భంగా మధులాష్ బాబు తల్లిదండ్రులైన క్రొవ్విడి లక్ష్మీనారాయణ, దుర్గలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లోని శ్రీ విజయ గణపతి స్వామివారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకాలు, లక్షగరిక పూజ నిర్వహించారు. ది భీమవరం టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు పచ్చళ్ల కిషోర్ కుమార్ శర్మచే స్వామివారికి ఉదయం రుద్రాభిషేకం, లక్షగరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం, పల్లకీ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ది భీమవరం టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి భగవాన్ నారాయణ, పంపన కృష్ణ, మోటుపల్లి వెంకటరత్నం, మిడత మధు, దొంగ వెంకన్న, వీరవల్లి అజయ్, శ్రీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భముగా ఈరోజు స్వామివారికి విశేషముగా కమిటీ వారి సహాయ సహకారాలతో, అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో స్వామివారికి విశేషముగా ఉదయము రుద్రాభిషేకము, అనంతరము లక్షగరిక పూజ, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, విశేషముగా కోలాటాలతో, మంగళ వాయిద్యాలతో, బాణసజ్జ కాల్పులతో స్వామివారికి పల్లకీ సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీ విద్యాధరి గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు, గురువర్యులు, స్మార్త పండితులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోషుల కిరణ్ కుమార్ శర్మ గారు, బాబిష్ గారి వారి ఆధ్వర్యంలో, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం అత్యంత వైభవపేతముగా ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు భీమవరంలో ది టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజయ గణపతి స్వామి వారి ఆలయమునందు అత్యంత వైభవపేతముగా విశేష కార్యక్రమాలు, అలాగే ప్రతి బుధవారము కూడా పేదలకు అన్నదాన కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు, వినాయక చవితికి విశేషముగా 1000 మందికి అన్నదానము, విశేషముగా నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క విజయ గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో కమిటీ వారి ప్రోత్సాహంతో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. వాతావరణ మార్పులతో అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయని, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని దుర్గాపురం ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ జయరుష అన్నారు. భీమవరం పట్టణంలోని దుర్గాపురం ఆరోగ్య కేంద్రం నుంచి సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు అవసరమంటూ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జయరుష మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిలవ ఉంటే దోమలు విజృంభిస్తాయని, తద్వారా అంతుపట్టని రోగాలతో సమాజం అనారోగ్యంగా ఉంటుందని అన్నారు. దోమకాటు ప్రమాదకరమని, స్లమ్ ఏరియాలో పరిశుభ్రత అవసరమని, ఆరోగ్య కేంద్రాలు ఎన్ని ఉన్నా పరిసరాలు శుభ్రంగా లేకుంటే అనారోగ్యమేనని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు షేక్ బాబాజీ సాహెబ్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం హెచ్వీపీ జయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ కె చక్రవర్తి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ముందు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారు శ్రీ రంగసాయి గారు, తర్వాత దుర్గాపురం సంబంధించి భీమవరం అర్బన్ డిమెచో సార్ ఆధ్వర్యంలో మనకి సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి ర్యాలీ అనేది రోజు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకు చేస్తాం మనం ఆ ర్యాలీ? సీజనల్గా ఏమేమి వ్యాధులు వస్తాయంటే దగ్గు రావచ్చు, తర్వాత వైరల్ ఫీవర్స్, రొంప ఫీవరు, తర్వాత టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం నివారించుకోవాలంటే ఏం చేయాలంటే మనం ప్రతిరోజు మనం పర్సనల్ హైజీన్ అంటే మనకి మనం పరిశుభ్రత కలిగి ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల మనం ఏం చేయాలి? దోమలు అనేవి రాకుండా ఉండాలంటే దోమతెరలు వాడాలి. అందరి ఇళ్ళల్లో దోమతెరలు ఉన్నాయి కదా, దోమతెరలు వాడాలి. ఎందుకు దోమతెరలు వాడతామంటే దోమలు కుట్టకుండా వాటి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం. అలాగే మనం ప్రతిరోజు ఏం చేయాలంటే మన పర్సనల్ శానిటేషన్ హైజీనే కాకుండా కాచి చల్లార్చిన నీళ్ళని మనం తాగాలి. దానివల్ల ఏంటంటే మనకి జ్వరం రాదు, తలనొప్పి రాదు, దగ్గు రాదు, అలాగే కాఫ్ అనేది అంటే దగ్గు, రొంప ఇలాంటివి ఏవి మన దరికి రావన్నమాట. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? పర్సనల్ హైజీన్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అంటే మన పరిసరాల పరిశుభ్రత కలిగి ఉండాలి. కాచిన నీరు తాగాలి, ఉతికిన దుస్తులు ధరించాలి. మీకు ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఇబ్బంది ఉందంటే మనకి దుర్గాపురం అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ మనకి డాక్టర్ గారు ఉంటారు, నర్సెస్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ గారు ఉన్నారు, ఫార్మసీ మందులు అందుబాటులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే మీరు దుర్గాపురం అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి చక్కగా మెడికల్ ఆఫీసర్ గారు మనకి డాక్టర్ జెరూసే గారు ఉన్నారు, చక్కటి ట్రీట్మెంట్ తీసుకోవాలని. మరి ఈ సీజనల్గా వచ్చే వ్యాధులకి మా దుర్గాపురం నందు డెంగ్యూ, మలేరియా, వైరల్, టైఫాయిడ్ సంబంధించిన టెస్టులు అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ ఎవరికైనా సరే 3 రోజులు మించి చలి జ్వరంతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అదేవిధంగా దోమల నుంచి రక్షణ పొంది దోమ గుడ్లు పెట్టకుండా వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దాన్ని పారబోయడం, డ్రైగా ఉండడం, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే ఈ సీజనల్ ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. అదేవిధంగా మన హాస్పిటల్లో అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. దీన్ని మన దుర్గాపుర పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం మనం వర్షాకాలం, ఈ ఋతువులు మారే పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే ప్రతి సీజన్కి కూడా కొన్ని వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. ఆ వ్యాధుల్ని అరికట్టుకోవాలంటే మన చేతిలోనే ఉంది. డాక్టర్లు ఉంటారు, వైద్యాలయాలు ఉంటాయి, కేంద్రాలు ఉంటాయి. అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటాం మనం. నిర్లక్ష్యంగా ముఖ్యంగా ఏంటంటే బాలలు వాళ్ళు తెలియకుండా కొన్ని తినేస్తుంటారు, కొన్ని తాగేస్తుంటారు. అంటే దాన్ని తెలియక తల్లిదండ్రులు కంట్రోల్ చేసుకోవాలి. మరి కాచిన నీళ్ళు తాగాలి, అలాగే పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. అందువల్ల ఇవన్నీ కూడా ఆరోగ్య జాగ్రత్తలు. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యం మీద మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే డిఎంహెచ్ఓ మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలతోటి, రోటరీ, లయన్స్, విజ్ఞాన వేదిక ఇవన్నీ కలిసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అవగాహన చెప్పడం అనేది మన ధర్మం. అంచేత దీనికి ఎవరో డాక్టర్లే చెప్పాలని లేదు, మాలాంటి సామాన్య వ్యక్తి కూడా చెప్పొచ్చు. అంచేత పిల్లలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి మున్సిపల్ స్కూల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రజకులు గ్రామాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న చట్టాన్ని అధికారులు సమగ్రంగా అమలు చేయడం లేదని, రజకుల క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రజక జనసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం జంగారెడ్డిగూడెం లక్కవరం గ్రామంలోని రజకుల చెరువు సమస్యపై ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఆరవల్లి రామును కలిసి జిల్లా నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ జిల్లాలో రజకుల వృత్తి చెరువులు పూడికలతో నిండి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా చెరువులను పూర్తి స్థాయిలో బాగు చేయించాలని కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో రజకుల వృత్తి చెరువులో మోటారు విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ కోసం విడుదల చేసిన జీవో 75 అమలు చేయాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ గౌరవ అధ్యక్షులు కిలంతరావుల కృష్ణ, యూత్ ప్రధాన కార్యదర్శి వెటల శ్రీనివాసు, ఉపాధ్యక్షులు కొమ్మటి మురళి, జొవ్వలపాలెం సత్యనారాయణ, దేవరపల్లి సుబ్బయ్య, జొజ్జవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రజకులకి ముఖ్యంగా ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ చెరువులను లోతు చేసే పని ఆల్రెడీ చాలా చోట్ల టేకప్ చేసాం. అలాగే ఇంకా ఎక్కడైనా అవసరం ఉన్నట్లయితే రజక సంఘాలు కూడా మీ స్థానిక ఎంపీడీఓ గారిని అలాగే ఉపాధి హామీ ఏపీఓ గారిని సంప్రదించండి. అలాగే మా దృష్టి కూడా తీసుకొచ్చినట్లయితే వెంటనే, ఎందుకంటే ఇంకా మాన్సూన్ మళ్ళీ త్వరలోనే ఋతుపవనాలు వస్తాయి కాబట్టి ఈ లోపుగానే మనం ఆ పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా రజకులకు మన గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ రజక సంఘాలకి అవసరమైన చెరువులు లోతు చేసే పనిని కూడా వారు కూడా టేకప్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా మీకు ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పని చేయిస్తామని తెలియజేస్తాం. వీడియో చేస్తున్నాను సార్ ఒకసారి. ఈరోజు ఏలూరు జిల్లా ఎన్ఆర్జీఎస్ పీడీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాము గారిని ఏలూరు జిల్లాలో రజక వృత్తిదారులకు సుమారు 300 గ్రామాల చెరువులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే అనేక గ్రామాల్లో చెరువులు పూర్తిగా పూడికిపోయినాయి. ఈ పూడికిపోవడం వల్ల రజకుల చెరువులు లోతు లేనందువల్ల వృత్తికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో నేను లాస్ట్ టైం కూడా మన ఎన్ఆర్జీఎస్ పీడీ గౌరవనీయులు రాము గారిని నేను కలవడం జరిగింది. రాము గారికి నాకు సుమారు 25 సంవత్సరాలకి ఆయన ఎంపీగా ఉన్నా కానీ అనేక ప్రదేశాలు ఇటు మన చేవెలు కానీ, కొవ్వూరు కానీ, తర్వాత నల్లజల్ల కానీ ఎన్ని మండలాలు ఉండగా కూడా మంచి పరిచయం. వారికి చెప్పగానే ఐ హ్యావ్ గివెన్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ కన్సల్ట్ ఎన్ఆర్జీఎస్ అథారిటీస్ అన్నారు. అన్న అదే రోజు 2వ రోజు కోర్టు రావడం వల్ల మేము ఈ పనులు ఆగిపోయి ఈ రోజు నాడు వచ్చి వారిని మేము కలవడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఉన్న లక్కవరం, అదేవిధంగా అక్కుబలి గోవరం, ఇతరత్ర విలేజెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ హ్యాస్ గివెన్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్. వెంటనే వారు సంబంధిత అధికారులకు వారు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ కలెక్టర్ అండ్ ఎన్ఆర్జీఎస్ పీడీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ మేము కోరుకునేది ఏంటంటే రజకులు ఎక్కడైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఆ చెరువులు తవ్వించి ప్రభుత్వ పరంగా సహాయం చేస్తారని మేము కోరుకున్నాం. ఈ రోజు నాడు మేము రాగానే ఆదరంగా అభిమానించి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు మన రాము గారికి ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా వారి సిబ్బందిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో పలువురు నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. వైసీపీ నాయకులు ఎంతటి దుర్మార్గులో తనకన్నా తెలిసిన వారు మరొకరు లేరు. ఇండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలి. సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బలరాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్ బాబు ప్రతిభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.